నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజము లేదని, ఇక టూరిజమే ప్రధానమని అనేవారని కూనంనేని గుర్తు చేసుకున్నారు. ఏ ఇజము లేదంటే అప్పుడు తమకు కోపం వచ్చేదని, కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమేనని వ్యాఖ్యానించారు. లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తూ ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్, ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్, సిపిఐ సభ్యుడు కూనంనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది, కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్ పద్ధతులపై మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది, కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం, రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి. ఇట్ ఈస్ పాసిబుల్, అది ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. నౌ వీఆర్ హ్యావింగ్ 5 జోన్స్. విశాఖపట్నం 6 జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో. అదే సమయంలో సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం. సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టం